వెరీ గుడ్. యాక్టర్‌గా గా కాన్సంట్రేషను, బిజినెస్ మ్యాన్‌గా కాన్సంట్రేషన్ ఈ రెండిట్లో ప్రిఫరెన్స్ ఏంటి అంటే ఏ ఏ ఎటువైపు మీ అంటే ఈ 2 బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రభు గారు. ఎలా అంటే ఇప్పుడు మనకి డేట్స్ ముందొస్తాయి. హ్మ్. తర్వాత నా బిజినెస్ అపాయింట్మెంట్స్ కూడా నేను అట్లాగే పెట్టుకుంటా. ఓకే. నాకు 2 చోట్ల గోడౌన్లు ఉన్నాయి, 2 చోట్ల ఆఫీస్ ఉన్నాయి, 5 షోరూమ్స్ ఉన్నాయి. హ్మ్. నాకు మార్నింగ్ ఇవాళ ఎటు వెళ్ళాలనేది ముందే డిసైడ్ అవుతుందండి. ఓకే. ఎటు వెళ్ళాలి నేను నార్మల్‌గా హాఫ్ డే బయట వర్క్ చేస్తాను. హాఫ్ డే ఏదో ఒక ఆఫీస్‌లో ఉండడం. లేకపోతే ఇంట్లో కూర్చొని ఇంట్లో కూడా ఆఫీస్ ఉంది. హుహు. వర్క్ చేసుకుంటాను. హ్మ్. అట్లా బ్యాలెన్స్ చేస్తాను. అంటే ఈ బిజినెస్ అనేటువంటిది ఈ క్యారెక్టర్ యాక్టర్‌గా టర్న్ అవ్వటం అనేటిది బిజినెస్‌కి హెల్ప్ అయిందా? బిజినెస్‌గా మ్యాన్‌గా ఉండటం అనేటువంటిది ఈ క్యారెక్టర్స్‌కి హెల్ప్ అయిందా? ఈ రెండిటి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది? 2 బిజినెస్‌కైతే హెల్ప్ అయిందండి. ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్‌కెళ్ళి ఒక కొత్త డీలర్‌ని అపాయింట్ చేయాలి. లేకపోతే ఇంకోటి ఏదన్నా చేయాలన్నా ఇంట్రడక్షన్ అవసరం లేదు. గుర్తుపడతారు. యెస్. ఆ! గుర్తుపట్టేసి వాళ్ళు సపోజ్ నేను అడిగిన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవన్నీ చేస్తా ఉంటారు. ఓకే. ఓకే. వార్మ్ వెల్కమ్ అయితే ఉంటుందది. ఓకే. అది సినిమా గ్లామర్ వల్ల వచ్చింది. సినిమా గ్లామర్ వల్ల వచ్చింది. అది నేను యాక్సెప్ట్ చేయాలి. వెరీ గుడ్. బిజినెస్‌లో ఎలాంటి హైట్స్‌లో ఉన్నారు మీరు? యాస్ ఎ బిజినెస్ మ్యాన్ హౌ సక్సెస్‌ఫుల్ యూ ఆర్? సక్సెస్‌ఫుల్ అంటే నేను ఈ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు 2013లో హుహు. 6 క్రోర్స్ యాన్యువల్ టర్నోవర్ అండి. హుహు. ఈ ఇయర్ మేము 50 క్రోర్స్‌కి వెళ్తున్నాం. హుహు. మరి సంపాదన పరంగా బిజినెస్‌లో ఎక్కువ సంపాదిస్తున్నారా? సినిమాలో సంపాదిస్తున్నారా? బిజినెస్‌లోనండి. బిజినెస్‌లోనే.